భోజనం చేసినావా? అన్నం తిన్నావా? ప్రోగ్రామ్ చేసాం మన దగ్గర పైన. ఫుడ్ తీసుకురా, ఫుడ్ తీసుకురా. అవి అన్నీ తప్పు. ఓకే మరి ఈరోజు ఏదైతే ఓటుపల్లో సహృదయ అనాథాశ్రమంలో మనం శ్రీనందిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్. నేను ఇక్కడ ఒక పూటకి మీకు భోజనం పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సహృదయ అనాథాశ్రమము చైర్మన్ గారికి, వారి కమిటీ మెంబర్స్ కూడా, సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి మీకు ఒక పూట భోజనానికి మా ట్రస్ట్కి కొద్దిగా సపోర్ట్ చేసిన వ్యక్తి మన సుధాకర్ గారు అని చెప్పేసి వారు చనిపోయారు. వారి ఇవాళ సంవత్సరం కూడా ఉన్నది. వారి సతీమణి మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసింది శ్రీనందిని చారిటబుల్ ట్రస్ట్కి. ఈ బ్యానర్ ద్వారా, ఈ ట్రస్ట్ ద్వారా నేను సేవ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. భగవంతుడు ఆశీర్వాదంతో ఇంకా రాబోయే రోజులలో మాకు చల్లగా చూస్తే ఇంకా మేము మీకు సహాయం చేయడానికి కూడా మేము ఉంటామని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అందరు అన్నం తింటారు మళ్ళీ వస్తుంటా, నేను మీకు అప్పుడప్పుడు కలిసిపోతుంటా. నేను సుమన్ హీరో గారిని కూడా ఇవి తీసుకొస్తా. హీరో సుమన్ సుమన్ కూడా మంచి ప్రోగ్రామ్, దేవుని దగ్గర మంచిగా ఏదైనా కలిగితే ప్రోగ్రామ్ పెట్టి మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఒక గంట సేపు మీతో ఉండే విధంగా ప్రోగ్రామ్ లేకుండా ఉన్నాయి ఇక్కడ తీసుకురండి, తీసుకోవాలి. ఆయన ఉండేది మద్రాసులో, ఇక ఆయన బెంగళూరు ఉంటాడు, మద్రాసు ఉంటాడు, ఊటీ. సినిమా పెద్ద ఆయన హైదరాబాద్ బంజారా ఉంటాడు. షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తా. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా. మా అన్న తీగల రామన్న వచ్చాడు. మళ్ళీ నరసింహారెడ్డి గారు రిపోర్టర్, ఈయన ప్రెస్ రిపోర్టర్. మా పిల్లలు ఇద్దరు కూడా
పిల్లలు సాయి, సిద్ధార్థ్ ఇద్దరు వచ్చారు. మరి నరసింహారెడ్డి గారు రెండు విషయాలు మాట్లాడాలని ఏర్పాటు చేసిన అంటే వారి అనాథాశ్రమంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనానికి ఫుల్ సపోర్ట్ చేసిన సుధాకర్ గారికి, తర్వాత సహృదయ ట్రస్ట్ చైర్మన్ అండ్ మేడం గారు, సిబ్బంది కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నందిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ ప్రోగ్రామ్ని తీసుకున్న శ్రవణ్ గౌడ్కి ఫస్ట్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి విషయాలు కూడా నేను కూడా మీ వెనకాల ఉండి నేను ముందుకు సాగేటట్టు నడిపిస్తానని చెప్తాను. మరి మాకు ఎప్పుడైనా పిలవంగానే మాకు శ్రేయోభిలాషి మా అన్న తీగల రామనాథ్ వరంగల్ అన్న కూడా శ్రీ నందిని టెస్ట్ ద్వారా ఈ యొక్క భోజన ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరం. దానికి చైర్మన్ మంజాల శ్రవణ్ గౌడ్ గారు నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు బాగా ఇట్లా చేయాలని కొన్ని చేస్తున్నారు కూడా. ఈ అనాథ ఆశ్రమం అనడానికి ఏమైందంటే పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, కనీసానికి వాళ్ళ సేవ చేసే భాగ్యం ఉండేది వాళ్ళకు. ఎందుకంటే అంత డబ్బు ప్రపంచం అయిపోయింది. వెనకటే తను తల్లిదండ్రులు సేవ చేసే గుణం ఉండే, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఉడగొట్టుకుంటున్నారు ముసలి వీళ్ళను. చాలా బాధ పడుతున్నారు వీళ్ళను. మేము అడగడం జరిగింది. కానీ ఇట్లాంటి పనులు తల్లిదండ్రులు కొడుకులు ఉంటే ఆ పనులు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఈ అనాథ ఆశ్రమం గురించి వాళ్ళు కోరుకోరు. దయచేసి తల్లిదండ్రులు ఉన్న పిల్లలైతే ఇట్లాంటి పనులు చేయకూడదు. లేని వాళ్ళైతే వాళ్ళకి ఎవరు లేని వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమం వచ్చినా ఈ యొక్క టెస్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేయడం తప్పేం లేదు. ఈ మా శ్రవణ్ గౌడ్ ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేయాలని మేము ఆయనను ఆశీర్దిస్తున్నాము. ఇంకా కార్యక్రమం జయప్రదం చేస్తున్నారని కోరుకుంటున్నాము. ఆయన చూడాలి, దేవుడు సార్ దేవుడు తీసుకొస్తా. మీకు ఏమేమి కావాలో నాకు అయితే బాగుంటుంది. స్టార్ట్ చిన్నగా స్టార్ట్ చేశాను. ఉంటాం మేము కూడా. వస్తాం. ఓకే అమ్మా. సార్